అనిల్ కుమార్ యాదవ్ మాజీ మంత్రి ఇప్పుడు ఆయన పిఏ, ఆయన గన్మెన్లు, ఆయన డ్రైవరు, ఆయన బంధువులు, ఆయనతో బాగా ఉండేవాళ్ళు అందరూ సిద్ధం కావాలి జైలుకి వెళ్ళడానికి. ఎందుకంటే ఇక రోజుకు ఒక స్టోరీ వస్తుంది. మీ కుటుంబాలు, మీ వ్యక్తిగత జీవితాలని బద్నాం చేస్తారు, మీరందరూ దొంగలు అనేటటువంటిది ప్రపంచానికి నమ్మించే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు జరిగేటటువంటి చర్యలైనా, ఎప్పుడు జరిగేటటువంటి చర్యలైనా ఒకళ్ళ హయాంలో చేస్తే ఒక అద్భుతం, ఇంకొకళ్ళ హయాంలో చేస్తే ఒక దుర్మార్గం అనేది ప్రొజెక్ట్ చేస్తారు. కాబట్టి అనిల్ యాదవ్ని టార్గెట్ చేసే ప్రతి దాంట్లో కూడా మిమ్మల్ని అందరినీ కూడా లాగుతారు. అనిల్ యాదవ్ మీద కనుక మీరు చెప్పేస్తే శిక్ష అన్న తగ్గుతుందా అంటే ఏమీ ఉండదు. ఇంకొంచెం ఎట్లాగూ నిందితులే కాబట్టి సహనిందితులుగానే ఉంటుంది. ఓవరాల్గా అనిల్ కుమార్ యాదవ్ అండ్ టీం ఇక రాబోయే రోజుల్లో ఎన్ని రోజులు జైల్లో ఉండాలో ప్రిపేర్ అయ్యి ఇంట్లో వాళ్ళకి కూడా ప్రిపేర్ చేసుకోవడం, అట్లాగే లీగల్ ఖర్చులు రెడీ చేసుకోవడం బెటర్.